10 ఏండ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండన అప్పుడు మాలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండే. వాళ్ళు ఎప్పుడు కూడా నిర్మాణంగా అక్కడ అడుగులు పడ్డాయి తప్ప ఎప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టడము, వాళ్ళ ఇల్లుని కూల్చేయడం లాంటి దౌర్భాగ్యం ఎక్కడ పట్టలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే మాలాంటి గరీబోళ్ళది పుట్టగొట్టడం జరుగుతుంది. అంటే మేము రూపాయి కూడబెట్టుకొని బ్యాంకులలో నుంచి లోన్లు తీసుకొని కష్టపడి పొద్దుననగా రాత్రి వర్షంలో ఎండలో చలిలో తల్లి తండ్రి పిల్లలు అందరు కష్టపడి ఎంతో ఆశతో ఒక మధ్యతరగతి కుటుంబం కానివ్వండి, పేద కుటుంబం కానివ్వండి, వారు ఖచ్చితంగా రూపాయి కూడబెట్టి ఆ ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. కూల్చడం అనేది ఒక నిమిషం పనన్న, కానీ నిర్మించడం అనేది కొన్ని ఏళ్ళు పడుతుంది. అలాంటిది ఈరోజు ఇది మూసి మీద ఉన్నది, ఇది లేకపోతే ఆ ఒడ్డున ఉన్నదని చెప్పి ఈరోజు అయితే దౌర్భాగ్యంగా మాకు కనీసము ఇంట్లో నుంచి సామాన్లు కూడా బయటికి తెచ్చుకోలేకపోతున్నాం. అందుకే 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చి మా గోడును వినిపించుకోవడం జరుగుతుంది. హరీష్ రావు గారితో కానివ్వండి, కేటీఆర్ గారితో కానీ న్యాయం వీళ్ళ దగ్గర నుంచో జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా మా గోడు చెప్తే మా పక్షాన వీళ్ళు పోరాడతారని చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుందన్న. ఎట్లా చూస్తారు హైడ్రా వెనక ఏముంది అనుకోవచ్చు బ్రదర్? అంటే ఇంత నిర్మానుష్యంగా కూల్చివేస్తూ ఉంది, ప్రజలని ఇంత బాధపడతా ఉన్నారు, వ్యతిరేకత వస్తూ ఉంది, ఇవన్నీ చూస్తూ ఉన్నాం, అయినా ఆగకుండా కూల్చివేస్తూ ఉన్నారు. అదే అన్న, ప్రజలని ఏమనుకుంటున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మాకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వద్దు అనుకుంటురా? ఇవ్వకపోతే మేము దండం పెట్టి చెప్తున్నాం ముఖ్యమంత్రికి, మీరు 6 గ్యారెంటీలు చేయకపోయినా పర్వాలేదు, కానీ మేము సొంతంగా మేము కట్టుకున్న మా పైసలతో కట్టుకున్న ఇల్లులను మాత్రం కూల్చకండని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామన్న. ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నది, డబుల్ బెడ్రూమ్ కూడా కేసీఆర్ గారు కట్టించిందే కదన్న. మీరు ఇంద్రమ్మ ఇల్లుల కింద ఇస్తున్నారు కదా, అవి ఇచ్చేయండి, అలాట్మెంట్ చేయండి. మనిషికి మళ్ళీ గులగొట్టిన ప్రతి ఇంటికి 50 గజాలు ఇస్తారా, 100 గజాలు ఇస్తారా, ఎక్కడన్నా ఒక ఎకరాల పొలాలు తీసుకొని మాకు అక్కడ ఏర్పాటు చేయండి జాగాలు. అక్కడ మేమన్నా కనీసం దానికి అలాగే జాగ ఇచ్చినట్టు కాదు, కట్టియడం కూడా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా. ఈ డబుల్ బెడ్రూమ్ అనేది కేసీఆర్ కట్టించింది మేము ఇస్తామంటే కాదన్నా, ఖచ్చితంగా ప్రభుత్వం మాకు జాగాను కేటాయించాలి. మేము ఎందుకంటే మేము సొంతంగా డబుల్ బెడ్రూమ్లు ఉండొచ్చు, మాకు సొంతంగా మేము ఎందుకంటే మేము కూడా కట్టుకునే ఉన్నాయి కాబట్టి మాకు దాని తగ్గట్టు ఎక్కడనన్నా ల్యాండ్ అనేది ఇస్తే మేము దాని దగ్గర కట్టుకోవడం జరుగుతుంది. లేకపోతే ప్రభుత్వం కూడా కొద్దిగా ఇందిరమ్మ ఇల్లుల స్కీమ్ కింద 5 లక్షలు 10 లక్షలు ఇస్తామన్నారు, అవి కూడా కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఏంటి మరి ఒకవైపు ఏమో కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఇంకోవైపు అంటా ఉన్నారు, ఇంకోవైపు ఏమో ప్రభుత్వం పైన ప్రాపగండ మోపుతా ఉన్నా అంటున్నారు. హైడ్రా అనేది ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది, నాలాలను సుందరీకరణ చేస్తే చెరువులను కాపాడుతుంది, లేకపోతే మూసీ నదిని సుందరీకరణతో కూడా తీసుకొస్తా ఉన్నాం, ఇవన్నీ మాటలు వినిపిస్తా ఉన్నాయి. అదే అన్న, ఇందిరమ్మ పథకాలలో ఇందిరమ్మ స్కీమ్ కింద అప్పుడు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భూమిలే కదా, అవే పట్టాలు కదా. వాళ్ళు ఇచ్చి వాళ్ళు కూలుస్తే మేమెక్కడ వాళ్ళనా? వాళ్ళు ఇచ్చినారే కదా, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు కదా, గత ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కదా. అంతకుముందు ఇచ్చిన దాంట్లో అంతకుముందే కట్టుకోవడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది తప్ప ఈ పట్టా భూములు అనేటివి అప్పుడు నుంచి ఉన్న పీరియడే కదా. అంటే ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏదో ఎమర్జెన్సీ పీరియడ్ అన్నట్టు ఇక్కడ కూడా ఇక్కడున్న మంచి వాతావరణంని, హైదరాబాద్లో ఉన్న మంచి వాతావరణాన్ని ఏదైనా దెబ్బతీయాలని అనుకుంటున్నా ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఆస్తులు అంటే ఏందన్న, ప్రభుత్వం ఉండదే ప్రజల కోసం. మీరు ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం. ప్రజలకు కనీసం మీరు కొన్ని ఇల్లులు డిమాలిషన్ చేసి భయం పెట్టి ఫర్దర్గా కాకుండా చూసుకోవాలి తప్ప మీరు అన్నిటిని కూలగొడతాం, అన్నిటినీ కాల రాస్తాము. కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ కూలగొడుతుందన్న. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ కూలగొడుతుంది. అందుకే మా బాధలు చెప్పుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని కలవడానికి వచ్చాం. అక్కడున్న మూసి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా వచ్చి వాళ్ళ ఊరిని అక్కడ విలిపించడం జరుగుతుందన్న.